అందరికీ నమస్కారం మాస్టర్స్. మనము శ్రీ 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 విద్యా ప్రకాశానంద గారి స్వామి వారి మానస బోధని మనము జ్ఞాన మానస బోధగా గత కొన్ని వారాలుగా తెలుసుకుంటున్నాము. ముందుగా గురువందనం చేసుకొని మనము ఆహ్, ఈ వారము జ్ఞానం ఏంటో తెలుసుకుందాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు. వంశీ సార్‌కి, సుకన్య మేడంకి నా ఆత్మ ప్రణామాలు. నాకు గురువుగా, మెంటర్‌గా వెనక ఉండి నడిపిస్తున్న హైమ మేడంకి నా ఆత్మ ప్రణామాలు. ఇంకా గ్రూప్ సభ్యులందరికీ కూడా నా ప్రేమపూర్వకమైన కృతజ్ఞతలు. ఎందుకంటే గత కొన్ని వారాలుగా మనము జ్ఞాన మానస బోధని జ్ఞాన కోణంలో తెలుసుకుంటున్నాము. అయితే ప్రతి ఒక్కరూ ఎంతో శ్రద్ధగా వింటున్నారు. మీ అందరికీ ఎన్నో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు మనము గత వారం తెలుసుకున్న శ్లోకాల్ని నేర్చుకుంటూ, ఈ వారం శ్లోకాల్లో జ్ఞానం ఏంటో తెలుసుకుందాం. సర్వత్ర దైవము కలదంచు భావించి ఆర్జించు ప్రేమను మనసా దైవ భావన కలిగి ప్రాణి కోట్లకు నీవు కీడు చేయకు ఈ మనసా ఎల్ల వస్తువులందు కాలము ఒకటి విలువైన దేయగును మనసా విలువైన కాలాన్ని విషయ భోగములందు వ్యర్థము చేయకు మనసా. అయితే సర్వత్రా దైవము అంటే అన్ని చోట్ల దైవం ఉందని మనం తెలుసుకుంటున్నాం కదా! మరి అన్ని చోట్ల దైవం ఉంది. దైవం లేని ప్రదేశమే లేదు అని మనం తెలుసుకుంటున్నప్పుడు మరి ఇంత దైవ భావన కలిగి ఉంటున్నప్పుడు మరి ఇంకొక జీవికో లేకపోతే ఇంకొక ఆహ్, మనిషికో మనము మానసికంగానో లేకపోతే శారీరకంగానో శ్రమ కలిగిస్తూ బాధపెడుతున్నామా? మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకుందాం మాస్టర్స్. ఎందుకంటే జ్ఞానం కలిగి ఉండి కూడా మనము దాన్ని పాటించకపోతే అది చాలా పెద్ద నేరమవుతుంది. అది మనకి మళ్ళీ తిరిగి ఖచ్చితంగా మన జీవితంలో ఎదురవుతుంది అని చెప్తున్నారు. ఎందుకంటే చూడండి, మనము ఎంతో కష్టపడి ఎన్నో కష్ట నష్టాలకి ఓర్చి మనము జ్ఞానంలోకి రావటం జరుగుతుంది. మనం ఈ ధ్యానంలోకి రావాలన్నా, లేకపోతే ఆ భగవత్ పాదాల్ని పట్టుకోవాలన్నా అంత సులభం కాదు. మనం అంత తొందరగా కూడా చేరుకోలేము. ఆ జ్ఞానం మనకి అందుతుంది. ఇది తప్పు అనేది తెలుస్తుంది అననప్పుడు మనము ఎక్కడ కరెక్ట్‌గా ఉన్నాము, ఎక్కడ కరెక్ట్‌గా లేము అనేది మనల్ని మనము చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మాస్టర్స్. చూడండి, అన్నిట్లా దైవం ఉంది అంటావు కదా! మరి మనము ఆహ్ ఎన్ ఎన్ రోజు అంటే మనము ధ్యానంలోకి రాకముందు మనమే చూడండి గుళ్ళకి, గోపురాలకి వెళ్ళినప్పుడు మాత్రం, లేకపోతే ఏ వ్రతాలు, నోములో చేసుకున్నప్పుడు మాత్రం నాన్ వెజ్‌ని తినడం మానేసి, మిగతా రోజుల్లో మంచిగా తినేసేవాళ్ళం కదా! మరి అన్నిట్లో దైవం ఉంది అన్నప్పుడు, మరి ఆ జీవిలో కూడా దైవం లేదా? అందులో కూడా దైవం ఉంది కదా! మరి వారం రోజుల్లో ఏదో నోము నోచుకున్న రోజో, లేకపోతే ఇలా కృష్ణాష్టమి లాంటి విశేషమైన రోజుల్లోనో దైవానికి దగ్గరగా ఉండి కొలుస్తున్న రోజుల్లో మాత్రమే మనము మాంసాహారాన్ని మానేసి మిగతా రోజుల్లో తింటున్నాము అంటే అర్థం ఏంటి మాస్టర్స్? మనము మిగతా రోజుల్లో దైవాన్ని దైవంగా గుర్తించట్లేదు. ఆ రోజుల్లోనే మనము దైవాన్ని దైవంగా గుర్తిస్తున్నాము అన మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనము ఆహ్ ఎన్ని దాటుకొని వస్తున్నాము. ప్రతి ఒక్కటి మనము ఈ ధ్యానంలోకొచ్చాక చాలా జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. జ్ఞానాన్ని తెలుసుకున్నాక తప్పు చేయొద్దు. అది చాలా పెద్ద తప్పు అని చెప్తున్నారు. ఏమంటున్నారు? దైవ భావన కలిగి ప్రాణికోట్లకు నీవు కీడు చేయకు. దైవ భావంతో ఉన్న నువ్వు ఇంకొక ప్రాణిలో కూడా దైవాన్ని గుర్తించు. దైవాన్ని చూడు. నిన్ను బాధపెట్టే వారిలో కూడా దైవమే ఉన్నాడు. ఏం చెప్తారు అంటే మనకి హైమ మేడమ్ ఏం చెప్తారో చూడండి. మనము మనకి ఎదుటి వారిలో తప్పు కనిపిస్తుంది. ఎదుటి వాళ్ళు మనల్ని దూషిస్తున్నప్పుడు మనకి బాధ కలుగుతుంది. అంటే ఏంటంట అర్థం అంటే మనలో ఉండే ఒకానొక గుణమే వారిలో మనకి కనిపిస్తూ ప్రతిబింబిస్తుందంట.
అంటే ఎవరైనా మన దగ్గరకొచ్చి దెబ్బలాడుతూనో, లేకపోతే మన మీద ద్వేషంతోనో, కోపంతోనో మాట్లాడుతున్నారనుకోండి. అది కాజా, ఎఫెక్టా మనం గమనించుకోవాలి. అది మనకి ఎఫెక్ట్ దాని మీద ఎక్కువ ఉందనుకోండి. అంటే వాళ్ళంటున్న మాటలు వాళ్ళనేసి వెళ్ళిపోతారు. దానివల్ల మనం బాధపడుతూ ఉంటాం. ఆ బాధ మనకి ఎక్కువ కలుగుతుంది అంటే ఒక్కటే నేర్చుకోవాలి మాస్టర్స్. ఏమని అంటే మనము అంతటి బాధల్ని ఇంకా, ఇంకా ఘోరంగా వాళ్ళకిచ్చున్నాము అనేది దానర్థమనమాట. వాళ్ళనే మాటల వల్ల మనకి బాధ కలుగుతుంది అంటే, మనము అంతకన్నా ఎక్కువగా వాళ్ళని బాధ పెట్టాము. మనలో ఉండే అలాంటి గుణాన్నే వాళ్ళు మన ముందు చూపిస్తున్నారు. అంతేగాని అందరూ కూడా పాత్రధారులే. మన వాస్తవానికి మనమే కారణం. ఇది మనం బాగా ఎక్కించుకోవాలి మాస్టర్స్. అది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, ఎవ్వరికీ కూడా మన వల్ల బాధ కలగకుండా మనము చూసుకోగలుగుతాము. ఒక జంతువుకి గానీ, లేకపోతే ఒక పక్షికి గానీ, లేకపోతే ఒక మనిషికి కూడా మనము ఎవ్వరిని బాధ పెట్టకుండా మనము చూసుకోగలుగుతాము అని దీనిలోని అర్థం. ఇంకేమంటున్నారు? ఇల్ల వస్తువులందు కాలము ఒకటియే విలువైనదేయగును మనసా విలువైన కాలాన్ని విషయ భోగములందు వ్యర్థము చేయకు మనసా. అన్ని కాలాల్లో కూడా కాలమే చాలా విలువైంది అంట. దాన్ని ఎప్పుడూ కూడా మనము వ్యర్థం చేయకూడదు. ఎలా వ్యర్థం చేయకూడదు అంటే, మనల్ని మనం ప్రతిరోజు కూడా ఆ రోజు గడిచిన రోజు రాత్రి మనము కూర్చొని పడుకునే ఒక్క 10 నిమిషాల ముందు ఈరోజు నేను చేసిన పనేంటి? నా పని వల్ల ఈరోజు ఎవరైనా బాధపడ్డారా? నా వల్ల ఎవరికైనా ఈరోజు బాధ కలిగిందా? అనేది మనల్ని మనము ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి మాస్టర్స్. ఖచ్చితంగా ఇదైతే చెయ్యాలి. మనకి తెలియదు మనం ఒక్కొక్కసారి మన మైండ్ ఒకలాగుంటుంది. మన నోరు ఇంకొకటి మాట్లాడేస్తూ ఉంటుంది. అది అందుకే మన మాట మీద కూడా మనకి ధ్యాస ఉండాలి. ఇలా ఉండాలి అంటే మనకి ఎరుక ఉండాలి. ఎరుక ఉండాలి అంటే మనం ధ్యానంలో ఉండాలి. ధ్యానంలో ఉండాలి అంటే స్థిర చిత్తంతో ప్రతిరోజు కూడా నేను ధ్యానం చేయాలి అనే దృఢ సంకల్పం మనకి ఉండాలి ప్రతిరోజు. ఎంత వీలైతే అంత. ఒక రోజు కుదరలేదా? ఒక వారం కుదరలేదా? మరేం పర్లేదు. ఒక వారం మిస్ అయ్యామా? ఏం పర్లేదు. తర్వాత రోజైనా సరే ఎంత కుదిరితే అంత మనము ధ్యానం చేయాలి ప్రతిరోజు. ధ్యానం చేసుకుంటూ మనము ఏం చేయాలి అంటే మనల్ని మనం కూడా గమనించుకుంటూ ఉండాలి. ఈరోజు నా వల్ల ఎవరికైనా బాధ కలిగిందా? నేను ఎవరినైనా బాధ పెట్టానా? ఎవరైనా నా మాటల వల్ల కానీ, నా చేతల వల్ల కానీ బాధపడ్డారా? అని, ఈరోజు నా వల్ల ఎవరైనా సంతోషపడ్డారా అని, మనం ఎవరికైనా మనతో వచ్చేవి ఇవే మాస్టర్స్. మనము పోతూ పోతూ మనము ఏమీ తీసుకెళ్ళము. మనతో వచ్చేవి ఇవే వస్తాయి. మనము ఒకరిని పెట్టిన బాధ కర్మగా మారి మనకి కర్మ వెంటాడుతుంది. మనం చేసే పుణ్యాల వల్ల మనం చేసే దాన ధర్మాల వల్ల వచ్చే పుణ్యము మనకి సుఖాన్ని తెచ్చిపెడుతుంది. ఈ 2 మాత్రమే ఒక జీవి మన దేహం వెళ్ళిపోయిన తర్వాత తనతో పాటు తీసుకెళ్ళేవి ఈ 2 మాత్రమే. ఇంక ఏవి కూడా ఇక్కడి నుంచి మనము తీసుకెళ్ళము. అందుకని ఎవ్వరి మీద కూడా కోపం గాని, ప్రతీకారం గాని, ఈర్ష్య గాని, ద్వేషం గాని ఏమీ లేకుండా మనము ప్రతి ఒక్కరితో కూడా ప్రేమతో ఉండాలి. అందుకే ఈ కాలము ఈ నిమిషం నేనెలా ఉంటున్నాను, ఈ నిమిషం గడిచిపోతుంది. ఈ నిమిషాన్ని నేను సంతోషంగా స్పెండ్ చేస్తున్నానా లేదా? లేకపోతే ఏదో సాధించలేదు, ఏదో రాలేదు అనే బాధతో ఉన్నానా? ఎలా గడుపుతున్నాను ఈ నిమిషాన్ని అనేది మనం ఎరుకతో గమనించుకుంటూ ఉండాలి. అలా గమనించుకుంటూ వెళ్ళగలిగితే మనము మన జీవితాన్ని ఇలా ప్రాక్టీసే మాస్టర్స్. ఇది సాధనే. సాధన చేసుకుంటూ ధ్యానం కూడా ఒక సాధనే. మనం చేసే పూజలు, జపాలు కూడా ఒక సాధనే. మనం ఏంటంటే స్థిర చిత్తంతో ఉండాలి. స్థిర చిత్తంతో చూడండి ఏ స్తోత్రం చదివినా అది విష్ణు సహస్రనామాలే అవ్వచ్చు, ఇంకొకటే అవ్వచ్చు. ఏది చదివినా కూడా మనము స్థిర చిత్తంతో చదివితే భగవంతుడు మన దగ్గరకొస్తాడు. మన మాటలు వింటాడు. మనల్ని ఆలకిస్తాడు. ఇంకా చూడండి మనం ధ్యానంలోకొచ్చి చాలా విషయాలు నేర్చుకుంటున్నాం. చాలా జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం కదా! అలా తెలుసుకుంటున్న క్రమంలో మనకి ఆహ్, ఒకానొకసారి అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది అంటే మనము మనల్ని ఎవరో గమనిస్తున్నారు. మన మాటల్ని ఎవరో గమనిస్తున్నారు. లేకపోతే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది సడెన్‌గా అరే! ఇంత వర్షం పడుతుంది కదా! మనము ఏమన్నా తింటే బావుండు అని ఒక్కసారి మనసులో అనిపించిందనుకోండి. కానీ అక్కడ చుట్టూ తినే పరిస్థితులే లేవు.
కానీ ఒక 10 నిమిషాలకో, అరగంటకో మీ దగ్గరికి మీరు తినాలనుకుంటున్నది వచ్చిందనుకోండి, మీకెంత సంతోషంగా అనిపిస్తుంది? ఎంత బాగా అనిపిస్తుంది? అంటే మీరు అన్నది అలా జరుగుతుంది. మిమ్మల్ని ఎవరో గమనిస్తున్నారు. మీ వెంట ఎవరో ఉన్నారు. మిమ్మల్ని ఎవరో నడిపిస్తున్నారు అనే భావన కలుగుతూ ఉంటుంది. అంటే భగవంతుడు మనతోనే ఉంటూ ఉంటాడు. అందుకని మనము ప్రస్తుతము ఈ ప్రస్తుత క్షణాన్ని మనం ఎలా ఎలా గడుపుతున్నాము అనేది చాలా ముఖ్యం మాస్టర్స్. గడిచిపోయింది మన చేతుల్లో లేదు. గడవబోయేదాన్ని మనము నిర్దేశించలేము. మనము ఏమి చేయగలము అంటే ఈ ప్రస్తుత క్షణాన్ని మనము ఎలా వినియోగించుకుంటున్నాము? ఈ క్షణంలో మనము ఎలా రియాక్ట్ అవుతున్నాము? మన ఇంటెన్షన్ ఎలా ఉంది? అనేది మాత్రమే మాస్టర్స్ గమనిస్తూ ఉంటారు. అయితే తర్వాత శ్లోకం ఏంటో చూద్దాం. కర్మచే జన్మము కర్మచే బంధము కలిగి తీరును ఓయి మనసా జ్ఞానాగ్నిచే కర్మ భస్మము అయినచో భవబంధములు తొలగు మనసా అవతారమూర్తియగు కృష్ణుండు చెప్పిన గీత ఒక్కటి చాలు మనసా గీత భావన చేత గీత గానము చేత శాంతి సుఖములు కలుగు మనసా అయితే కర్మచే బంధము వస్తుంది. కర్మ అంటే ఏంటి? అది ఏమన్నా కొత్తగా ఉంటుందా అంటే, కర్మ అంటే మనం చేసే పనులే మాస్టర్స్. మనం చేసే పనుల్లో మన ఇంటెన్షన్ ఎలా ఉంది? మనం ఒకళ్ళని బాధ పెట్టాలి, వాళ్ళు బాధపడాలి అనే ఇంటెన్షన్‌తో మాట్లాడుతున్నామా? లేకపోతే వాళ్ళకి వ్యతిరేకంగా పనులు చేస్తున్నామా? మనం చేసే పనితీరే, మనం చేసే కర్మలే ఇంటెన్షనల్‌గా ఒకళ్ళని బాధ పెట్టాలనుకుంటున్నామా? వాళ్ళు కూడా మనల్ని బాధ పెడుతూ ఉండొచ్చు. కానీ జ్ఞానం కలిగిన వ్యక్తిగా మనము వాళ్ళని క్షమించగలిగే తత్వంలో ఉండాలి. మనము వాళ్ళంటున్నారు కదా అని మనం కూడా వాళ్ళని అంతే ఫోర్స్‌గా, అంతే ఇదిగా మనం మాటలనేస్తూ ఉంటే మనం ఎక్కడ జ్ఞానంలో ఉన్నాం చెప్పండి? అలా అలా అంటే అలా అనుకుంటూ వెళ్ళిపోతే మనము జ్ఞానంలో లేనట్టే. ఎవరైనా మనల్ని దూషిస్తున్నా, లేకపోతే కోప్పడుతున్నా మనము ఏమని గమనించాలి అంటే, మనము ఇచ్చిన కర్మ బంధము మన దగ్గరికి వచ్చింది. అలా వాళ్ళు మనతో ఉన్నారు అంటే, మనం వాళ్ళని క్షమించే స్థితిలో ఉండాలి. ఎందుకంటే, నా వాస్తవానికి కారణం నేనే కాబట్టి, ఆ వాస్తవాన్ని నేను ఎలా గమనించగలను? మరి ఒకరికి ఇచ్చిన బాధ నాకెట్లా తెలుస్తుంది? నేనెలా తెలుసుకోగలను అంటే, మనకి వంశీ సార్ ఇచ్చిన ఈ కర్మ ధ్యానం ద్వారా మనము తెలుసుకోవచ్చు మాస్టర్స్. ప్రతిరోజు పడుకునే ముందు మాస్టర్స్ నాకు మధ్యరాత్రిలో మెలకువ రావాలి అని మన ఇష్ట దైవాన్ని అడిగి పడుకుని, ప్రతిరోజు అందరికీ అలవాటే కదా! రాత్రి పడుకునే ముందు భగవద్ ధ్యానం చేసుకొని పడుకుంటూ ఉంటారు. కృష్ణ, రామ అనుకుంటూనే పడుకుంటారు అందరూ. సో, అలా పడుకుంటున్నప్పుడు మన ఇష్ట దైవాన్ని బాబా అయితే బాబాని, బాబా నాకు మెలకువ రావాలి, మధ్యరాత్రిలో మెలకువ రావాలి అని అనుకుని పడుకుని, మధ్యరాత్రిలో ఖచ్చితంగా మెలకువ వస్తుంది మాస్టర్స్. ఒకరోజు రాకపోవచ్చు, రెండో రోజు రాకపోవచ్చు, మూడో రోజు ఖచ్చితంగా వస్తుంది. ఎవరో మనల్ని పిలుస్తూ లేపినట్టే అనిపిస్తుంది. అప్పుడు లేసి మనం ఏ సమస్యతో బాధపడుతున్నామో, ఆ సమస్యకి పరిష్కారం కనుక్కోవాలి అని బాబాకి ఒక్కసారి నమస్కారం చేసి 36 శ్వాసలు అంటే ఉచ్ఛ్వాస, నిశ్వాస కలిపి ఒక శ్వాస. అలా 36 శ్వాసలు తీసుకున్న తర్వాత మన సమస్యని చెప్పుకొని, "నేను ఈ బాధతో బాధపడుతున్నాను బాబా! దీనికి కారణం ఏంటో చూపిచ్చు" అనుకోని మళ్ళీ 36 శ్వాసలు తీసుకొని పడుకుంటే ఖచ్చితంగా 11 రోజుల్లో అంటే నేను ఈ సమస్యని ఛేదించలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదు ఈ సమస్యని భరించడం. ఇంత బాధని నేను భరించలేకపోతున్నాను అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా 11 రోజుల్లో అంత స్ట్రాంగ్‌గా ఖచ్చితంగా పట్టుదలతో చేసే వాళ్ళకి 11 రోజుల్లో ఖచ్చితంగా డ్రీమ్ చూపిస్తారు మాస్టర్స్. ఆ డ్రీమ్‌లో చూసుకోవచ్చు మనం. ఆ డ్రీమ్ వచ్చిన దాన్ని మనము మన గ్రూప్‌లో పెడితే మేడమ్స్ డీకోడ్ చేసి చెప్తారు. ఒక్కొక్కసారి చాలా వరకు మన వంశీ సార్ క్లాసెస్‌లో వింటే మనకే తెలుస్తుంది. ఆ డ్రీమ్‌లో మనము ఏమి చేస్తే మనకి ఈ బాధొచ్చింది అనేది మనకే సగం అర్థమైపోతుంది. మాస్టర్స్ అంత ఈజీగా ఇస్తారు మనకి డ్రీమ్‌ని. అలా తెలుసుకొని మనము సమస్యల నుంచి
బయటపడొచ్చు. ఎలా బయటపడతాం? మనకి డ్రీమ్ కనిపిచ్చింది. మనం తెలుసుకున్నాము. అక్కడ ఎవరో బాధపడుతున్నారు. బాధపడుతున్నట్టు మనకు కనిపిస్తున్నారు అనుకోండి. అలా బాధపడుతున్న వ్యక్తులకి బాధనిచ్చింది మనమే. మనం అలా బాధనిచ్చాం కాబట్టే ఇప్పుడు ఈ సమస్యని ఈ రకంగా మనము తెచ్చుకున్నాము అనేది వాస్తవంలోకొచ్చింది అనేది మనకర్థమవుతుంది. వాస్తవంలోకొచ్చినప్పుడు ఏం చేయాలి? మనం ధ్యానంలో కూర్చొని ఏదైతే మనకి కల చూపిచ్చారో, ఆ కలలో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి క్షమాపణలు చెప్పుకోవాలి. ఓహో! నేను ఒక జన్మలో ఒకరిని ఈ విధంగా బాధపెట్టడం వల్ల నాకు ఈ సమస్య వచ్చింది అనే దాన్ని అర్థం చేసుకొని, వాళ్ళకి క్షమాపణ చెప్పడం వల్ల మనలో ఇంటెన్షనే చూస్తారు మాస్టర్స్. మాస్టర్స్ ఎవరైనా సరే మనలో ఇంటెన్షన్ అంటే ఈ ఈ అమ్మాయి ఈ ఈ సమస్య నుంచి బాధపడాలని ఎంత దృఢ చిత్తంతో ఉంది, ఎంత ఆతృతతో దీంట్లోంచి బయటపడాలి అనే ఇదిలో ఉంది అనే దాన్ని గమనిస్తారు. ఎప్పుడైతే మనం ప్రాయశ్చిత్తం పడతామో, అబ్బా! నేనా అంత బాధ పెట్టానా? అంత బాధ పెట్టిన నాకు ఇంతే బాధొచ్చిందా? అయితే ఇది చాలా తక్కువే అని అనిపిస్తుంది. అప్పుడు మనము వాళ్ళకి పశ్చాత్తాపంతో ఎప్పుడైతే క్షమించమని అడుగుతామో, అప్పుడది ఖచ్చితంగా మన కర్మ నిజంగా ఈ జ్ఞానం వచ్చింది కదా మనకి. తప్పు చేశాము అనే జ్ఞానం వచ్చింది. తప్పు చేసినందువల్ల ఈ సమస్య వచ్చింది అనేది అర్థమైంది. ఎప్పుడైతే మనం పశ్చాత్తాపం పడుతూ క్షమాపణ చెప్పుకున్నామో, అప్పుడు ఆ పరమాత్మ మన కర్మని దగ్ధం చేసేస్తాడు మాస్టర్స్. చాలా ఈజీగా మనము మనకున్న సమస్యల్లోంచి మనం బయటపడవచ్చు. అయితే తర్వాత శ్లోకం ఏంటో చూద్దాం. అవతారమూర్తియగు కృష్ణుండు చెప్పిన గీత ఒక్కటి చాలు మనసా గీత భావన చేత గీత గానము చేత శాంతి సుఖములు కలుగు మనసా. ఏమంటున్నారు? మనకి కావాలి అంటే జ్ఞానం తెచ్చుకోవాలి అంటే ఏవేవో, ఏవేవో పుస్తకాలు చదివేసో, లేకపోతే ఏవేవో స్తోత్రాలు చదివేసో మనము తెలుసుకోక్కర్లేదు. మనకి తెలుగులో లేని పుస్తకాలని గూడా ఇంగ్లీష్‌లో ఉన్నవి చదివి జ్ఞానం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఆ పరమాత్మ ఇచ్చిన భగవద్గీత ఉంది కదా! కృష్ణుడు చెప్పిన భగవద్గీతని పట్టుకోండి చాలు. భగవద్గీతని పట్టుకుంటే గీత గానము చేత, గీత భావన చేత గీతని గానము చేస్తూ, ఇంకా భావన అంటే అర్థం చేసుకుంటూ, ప్రతి శ్లోకాన్ని మనం అర్థం చేసుకుంటూ, గీతని గీత తత్వాన్ని పట్టుకున్నామనుకోండి, తత్వాన్ని పట్టుకుంటే ఏమవుతుందంట, శాంతి, సుఖము వస్తుంది. నిజంగా గీతని బట్టి పట్టేస్తే వస్తుందా అంటే, గీతని బట్టి పట్టేస్తే రాదు మాస్టర్స్. గీతలో ఉన్న అర్థాన్ని పరమాత్మ ఈ అధ్యాయంలో మనకి ఏం చెప్పాడు? ఈ శ్లోకం నుంచి మనకొచ్చే జ్ఞానం ఏంటి? దీనిలోంచి మనం తీసుకోవాల్సిందేంటి? అనేది పట్టుకున్నామనుకోండి, మనకొచ్చిన సమస్యల్లో మనకి జీవితంలో వచ్చే సమస్యల నుంచి మనము ఆ జ్ఞానము అప్పుడు గుర్తొస్తుంది ఖచ్చితంగా. ఖచ్చితంగా మనకి నిజమే కదా! కృష్ణుడు భగవద్గీతలోనే చెప్పాడు కదా! ఈ శ్లోకంలో ఇలా అన్నాడు కదా! అంటే ఇప్పుడు నా సమస్య ఉంది అని నేను ఈ సమస్యని పట్టుకొని వెళ్తూ ఉంటే ముందుకెళ్తే ఇది నాకు తీరదు. ఈ సమస్యని పక్కకు పెట్టి నెక్స్ట్ ఇది నేనేం చేయాలి? ఇప్పుడు నేనెలా ఉండాలి? అనే దాన్ని తీసుకోవడం వల్ల అనే జ్ఞానాన్ని తీసుకోవడం వల్ల నేను ముందుకెళ్ళగలుగుతాను. సపోజ్ ఇప్పుడు మన లైఫ్‌లోనే మనకిష్టమైన వాళ్ళుంటారు. మన పెద్దవాళ్ళుంటారు. మన మనస్సుకి చాలా దగ్గరగా ఉండే మనుషులు ఉంటారు. వాళ్ళు సడెన్‌గా చనిపోయారనుకోండి. చనిపోతే మనకి ఎంతో దుఃఖమొస్తుంది. ఆ దుఃఖంలో కూడా కృష్ణ పరమాత్మ ఏమి చెప్తాడు? వాసాంసి జీర్ణాని యథా విహాయ తదా విహాయ అంటే ఆ శ్లోకంలో మనకి ఏం చెప్తాడు కృష్ణుడు? ఎలాగైతే మనము చిరిగిపోయిన వస్త్రాన్ని వదిలేసి వేరే వస్త్రాన్ని ఎలా ధరిస్తామో, అలాగే ఆత్మ ఈ శరీరాన్ని వదిలేసి అంటే ఒక శరీరంలో ఆత్మ మినిమమ్ ఒక 100 సంవత్సరాలనుకోండి. సరే ఇప్పుడు కాలమానం ప్రకారం ఒక 70, 80 సంవత్సరాలనుకోండి. ఆ 80 సంవత్సరాలు ఆ శరీరంలోనే ఉంటూ ఉంటే ఆహ్, ఫస్ట్ మనకి యవ్వనంలో ఉన్నప్పుడు ఉన్న ఆరోగ్యం తర్వాత మనం మిడిల్ ఏజ్‌కొచ్చేసరికి ఉండదు. మిడిల్ ఏజ్‌లో ఉన్న ఆరోగ్యం మనము వార్ధక్యంలోకొచ్చేసరికి ఉండదు. అలాగా మన అవయవాలు కానీ, మన చర్మం కానీ, మన శరీరం కానీ కృశిస్తూ ఉంటుంది కదా! పట్టు సడలిపోతూ ఉంటుంది కదా!
కాబట్టి ఎలాగైతే మనము చిరిగిపోయిన వస్త్రాన్ని తీసేసి వేరే వస్త్రం వేసుకుంటామో, ఆత్మ కూడా అంతే. ఈ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. అంతేగాని ఆత్మకి చావు లేదు. నీ మనస్సుకి దగ్గరగా ఉన్నవారి ఆత్మ ఎప్పుడూ నీతో మాట్లాడుతుంది. నువ్వు వారితో ఎప్పుడైనా సరే నువ్వు మాట్లాడవచ్చు అనే అర్థాన్ని మనం అప్పుడు పట్టుకోగలుగుతాం మాస్టర్స్. అర్థాన్ని పట్టుకున్నామా, చూడండి జ్ఞానం వస్తుంది. జ్ఞానాన్ని పట్టుకున్నామా మనము, ఆ బాధ నుంచి బయటపడే దారి దొరుకుతుంది. అందుకని కృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీతని పట్టుకుంటే చాలు మనకి శాంతి, సుఖము కలుగుతాయి. ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అయినా, లేకపోతే హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్ అయినా, లేకపోతే ఎలాంటి ప్రాబ్లమ్ అయినా మనకి కాలంలోనే పరిష్కారం దొరుకుతుంది మాస్టర్స్. కాలమే అన్ని గాయాల్ని మాన్పగలుగుతుంది. కాలమే అన్నిటిని కూడా మాన్పేస్తుంది. అందుకని మనము ఒక్క గీతని పట్టుకుంటే చాలు. ఇంకా చూడండి మన వంశీ సారు భగవద్గీతలో, మహాభారతంలో ఉన్న ప్రతి ఒక్క పాత్రని తీసుకొని, ఆ ఒక్కొక్క పాత్రని విశ్లేషిస్తూ ఎన్నో వీడియోలు మన కోసం తయారు చేసి ఉంచారు. ఆ వీడియోలని ఒక్కసారి చూద్దాం. ఒక శకుని పాత్రలో మనం ఎంత జ్ఞానాన్ని తీసుకోవచ్చు. ఒక దుర్యోధన పాత్రలో మనం ఎంత జ్ఞానాన్ని తీసుకోవచ్చు. ఒక భీష్మ పితామహ పాత్రలో మనం ఎంత జ్ఞానాన్ని తీసుకోవచ్చు అనేదాన్ని చాలా చక్కగా వివరించారు. మనం ఒక్కసారి ఆ వీడియోస్ చూడటం వల్ల కూడా మనకి చాలా జ్ఞానం వస్తుంది. అయితే ఈ వారం శ్లోకాల్ని నేర్చుకుంటూ ముందుకెళ్దాం. ఆత్మావలోకనము అతి ముఖ్యమైనదని భావించి నీవెప్పుడు మనసా ధ్యానాదులందును జ్ఞానార్జనందును కాలము గడుపుము మనసా. ఆత్మలో విశ్వము కల్పింపబడి ఉండి తోచుచున్నది ఇట్లు మనసా. లేనిదే అయినట్టి జగతి అందున నీకు ఆ శక్తి ఏలకో మనసా. అయితే ఆహ్, ఆత్మావలోకనము అంటే ఏంటంటే మాస్టర్స్, మనల్ని మనము చెక్ చేసుకోవడము, సెల్ఫ్ చెకింగ్ అన్నమాట. ఆత్మావలోకనమే అతి ముఖ్యమైనదని భావించాలంట. అంటే మనల్ని మనం నిరంతరం చెక్ చేసుకోవడమే మనకి ఉన్న తక్షణ కర్తవ్యంలాగా మనం భావించాలి. అదే మనము ఫస్ట్ చెయ్యవలసింది. తర్వాత ఏం చేయాలి? ధ్యానంలోనూ మనము జ్ఞానం తీసుకోవడంలోనూ కాలాన్ని గడుపుతూ ఉండాలి. మన కాలాన్ని ఎప్పుడూ కూడా వేరొకరు మన గూర్చి వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అని, లేకపోతే నలుగురు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు మూడో వ్యక్తి గురించి మనకి చర్చ వచ్చినప్పుడు ఆ వ్యక్తిని జడ్జి చేయడమో, లేకపోతే ఇంకొక రకంగా మాట్లాడడమో చేస్తే ఏమవుతుందంటే మాస్టర్స్, వాళ్ళు వాళ్ళు చేసుకున్న పాపాన్ని మనము మన నోటితో తుడిచేస్తున్నట్టంట. అందుకని ఎప్పుడూ కూడా మనము ఎవరు చేసుకున్న దానికి వాళ్ళే కారణమవుతారు. ఎవరి వాస్తవానికి వాళ్ళు కారణం కదా! కాబట్టి ఎవరు ఏమనుకున్నా సరే, మన ఫోకస్ ఎప్పుడూ కూడా మనము దేని మీద మన అల్టిమేట్ గోల్ ఉంటదో దాని మీదే పెట్టాలి. అంతేగాని మనము వేరే వాటి మీద పెడుతూ మన టైంని మనము వేస్ట్ చేసుకోకూడదు. అయితే ఈ భగవంతుని గురించి మనము భగవంతుడిని తెలుసుకునే దానిలో మనం జీవితంలో ఇప్పుడు మనము 3 విధాలుగా మనము భగవంతుడిని చేరుకోవాలని ట్రై చేస్తూ ఉంటాము. అయితే ఫస్ట్ దేన్ని పట్టుకుంటాము అంటే పూజ అన్నమాట. పూజ చేస్తూ ఫస్ట్ మన మనస్సుని మనము కంట్రోల్‌లో పెట్టుకోవడానికి ట్రై చేస్తాం. నిజంగా చూడండి, రోజు పూజ చేస్తామనుకోండి. రోజు పూజ చేస్తే మనకి ఒకలాంటి సంతోషం, ఒకలాంటి ఆహ్లాదం కలుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మన మనస్సుకి అది అలవాటయిపోయిందో, ఒక్కరోజు పూజ చేయకపోతే ఒక్కరోజు మనము మిస్ అయిపోతే ఏదో మిస్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది చూసారా? అట్లా మనము భగవంతుడికి దగ్గరవుతూ ఉంటామనమాట. ఇంకొక విధంగా ఏంటి అంటే నామస్మరణ లేకపోతే మంత్రజపం అన్నమాట. నామస్మరణ కానీ, మంత్రజపం ద్వారా కూడా మనము ఆ భగవంతుడిని చేరుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాము. ఇంకొకటి లాస్ట్‌దేంటి అంటే ధ్యానం అన్నమాట. ధ్యానం చేయడం వల్ల మనము ఆ భగవంతుడిని చేరుకోవడానికి, మనమే భగవంతులము అని తెలుసుకోవడానికి ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది. అయితే కలియుగంలో కలిధర్మం ఏంటి? కలిధర్మం ఎప్పుడూ కూడా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ఒక్కొక్కది రాజ్యం ఉంటుంది కదా! ఇప్పుడు చూడండి మనకి త్రేతాయుగం, ద్వాపర యుగం, తర్వాత ఇప్పుడు కలియుగం. ఇలాగా ఒక్కొక్క ఒక్కొక్క యుగంలో మనము చూసాము. త్రేతాయుగంలో ఏం జరిగింది?
మనకి మనుషులకి, రాక్షసులకి మధ్య యుద్ధం జరిగేది. ఫస్ట్ ఏమైంది? దేవతలకి, రాక్షసులకి మధ్య యుద్ధం జరిగేది. అయితే ఇప్పుడు ద్వాపర యుగంలో కూడా మనకి అలాగే మనుషులకి మధ్య యుద్ధం జరిగింది చూడండి ద్వాపర యుగంలో. ఎందుకు? ఇంకా కలియుగం వచ్చేసరికి మనిషికి మధ్య వైరం ఉంటుంది. ఎందుకు అంటే అప్పుడు రాక్షసులు, దేవతలు, రాక్షసులు లేకపోతే మనుషులు, రాక్షసులు ఒక విధంగా ఉంటే, ఇప్పుడు ఈ కలియుగంలో ఒక్క మనిషిలోనే దైవత్వము, రాక్షసత్వము 2 ఉంటాయి అన్నమాట. మనిషిలో 2 గుణాలు ఉంటాయి. ఎప్పుడైతే మనకి రోడ్డు పైన ఒక రూ. 5 కాయిన్ కనపడిందో లేకపోతే రూ. 50 కాగితం దొరికిందనుకోండి. దాన్ని పట్టుకొని ఫస్ట్ మనలో అంటది అదే ఇది ఎవరో పాపం పడేసుకున్నారు. అయ్యో పాపం అనిపిస్తుంది. ఇది ఎవరిదో చూసి ఇచ్చేద్దాము అని అనిపిస్తుంది. మళ్ళీ కాసేపునాక ఏమనిపిస్తుంది, అరే! ఇది నాకు దొరికింది కదా! ఇది నాదే కదా! ఉంచుకుంటే ఏమవుతది? నాకు దొరికింది. ఇక్కడ పక్కన ఎవరు లేరు కదా! అని అనిపిస్తది మనలో మనకే. మనలో మనమే చూసారా? మనకి అయ్యో పాపం అనిపించేది మనకే. నేను తీసుకుంటే తప్పేంటి అని అనిపించేది మనకే. మనలోనే దేవుడు, రాక్షసుడు 2 ఉంటాయి. అయితే అవి వాటి గుణాల ద్వారా వేర్పడుతూ ఉంటాయి. అవి మనము తెలుసుకుంటూ ఉండాలి. ఈ సెల్ఫ్ చెకింగ్‌కి మనము ఈ ఆత్మావలోకనం గురించి మనము ఒక చిన్న కథ చెప్పుకుందాం మాస్టర్స్. అయితే ఒక రాజ్యంలో ఒక రాజు ఉన్నాడనమాట. ఆ రాజు ఏం చేస్తాడంటే తనకి మంత్రజపం ఇవ్వమని వాళ్ళ గురువుగారిని అడుగుతాడు. గురువుగారు నాకొక మంత్రజపం ఇవ్వండి. నేను మంత్రం జపించుకుంటూ ఉండాలి. ఇంకొకటేంటంటే నేను ఏ పనులు చేసుకుంటున్నా కూడా నాకది గుర్తు రావాలి. నేను మర్చిపోకూడదు మంత్రాన్ని. అలాంటి మంత్రాన్ని నాకివ్వండి అని అడుగుతాడనమాట. అడిగితే అప్పుడు గురువుగారు ఏం చేస్తారనమాట, ఇతన్ని చూసి సరే అయితే నీకొక మంత్రాన్ని ఇస్తాను. ఇది ఆహ్, ఎప్పటికైనా నశించిపోతుంది అని చెప్తాడనమాట. దిస్ విల్ ఆల్సో పాస్ అవే అని చెప్పేసి ఇంగ్లీష్‌లో ఉన్నదాన్ని తెలుగులో ఇచ్చి ఆయన ఏం చెప్తాడు అంటే ఇది కూడా నాశనం అయిపోతుంది. అంటే కాలంలో ఇది కూడా వెళ్ళిపోతుంది అన్నట్టుగా అన్నమాట. అర్థం వచ్చేలాగా ఇది ఎప్పటికైనా నశించిపోతుంది అనే అర్థం వచ్చేలాగా ఇదే మంత్రం నాయనా నీకు అని చెప్పేసి దీన్ని ఒక ఉంగరంలా చేపిచ్చి ఉంగరం పెట్టుకోమని చెప్తాడన్నమాట. సరే రాజు ఉంగరం పెట్టుకుంటాడు. ఆళ్ళ రాజ్యానికి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత హ్మ్. రాజ్యంలో మంత్రులు మిగతా వాళ్ళందరూ ఉంటారు కదా! వాళ్ళు చాలా సంతోషంతో పొగుడుతూ ఉంటారనమాట రాజుని. ఆ సంతోషంతో పొగుడుతూ ఉంటే రాజుకెంతో సంతోషం వచ్చి తనలో తను మైమర్చిపోతూ ఒక్కసారిగా ఉంగరం చూసుకుంటాడు. ఉంగరం చూసుకుంటే గుర్తొస్తది. ఓహ్! ఇది ఎప్పటికైనా నశించిపోతుంది అంటే, నాకు వచ్చే ఈ కీర్తి ప్రతిష్టలు ఎల్లకాలం ఉండవనమాట. ఇది నశించిపోతుందని చెప్పారు కదా గురువుగారు. అయితే నేను ఇదే శాశ్వతమని నేను అనుకోకూడదు అనుకుని తన లోపల ఓహో! ఇది వెళ్ళిపోతుంది అని దాన్ని పైకి తీసుకుంటాడు. అందరూ ఇచ్చే కమెంట్స్‌ని అందరూ సంతోషంగా పొగుడుతుంటే అన్నీ తీసుకొని ఇది కూడా నశించిపోతుంది అనే దాన్ని గుర్తుపెట్టుకుంటాడనమాట. తర్వాత కొన్ని రోజులకి సామంతరాజులుంటారు కదా! సామంతరాజులు పక్క రాజ్యాల్ని జయించి వాళ్ళు అదేంటి మేము ఈ రాజ్యం ద్వారా ఇంత ధనాన్ని తీసుకొచ్చాము అని వజ్రాల్ని వాటిని కుప్పల్లాగా పోసి చూపిస్తారనమాట. ఎంతో ఆనందం వేస్తది రాజుకి. అబ్బా! నేనింత జయించాను, నేనింత సంపాదించాను అని ఎంతో ఆనందపడిపోతూ ఉంటే, అప్పుడు మళ్ళీ ఉంగరం కనిపిస్తదనమాట. ఓహో! అదేంటి కరిమింగిన వెలగపండు అంటారు చూడండి. అలాగా ఈ సిరి సంపదలు ఎప్పుడు కరిగిపోతాయో తెలీదు. కాబట్టి నేను ఈ సిరి సంపల మీద ఉండకూడదు. మళ్ళీ నాకు ఇది గుర్తొచ్చింది గురువుగారు చెప్పిన మాట అని అనుకుని ఏం చేస్తాడు ఆహ్, అదేంటి ఎప్పుడైనా ఏ కోటీశ్వరుడు ఎప్పుడు భిక్షగాడయిపోతాడో తెలీదు కాబట్టి నేను దీని మీద ఉండకూడదు అని అలా ఉంటాడు మళ్ళీ. అంటే మళ్ళీ తనని తను ఆహ్, లో తనని తను మళ్ళీ హ్మ్, హ్మ్. నార్మల్‌కి తెచ్చుకుంటాడనమాట. అంటే దాని వెనకాల పరిగెత్తకుండా మళ్ళీ నార్మల్‌కొచ్చేస్తాడు. తర్వాత కొన్ని రోజులకి రాజుకి పెళ్ళవుతదనమాట. పెళ్లిలో ఎంతోమంది పెద్దవాళ్ళందరూనేమో సింహాసనం మీద కూర్చోపెట్టి రాణిని సింహాసనం మీద కూర్చోపెట్టి ఏనుగు మీద తీసుకెళ్తూ ఉంటారు. ముందు పెద్దవాళ్ళందరూ నడుచుకుంటూ వెళ్తారనమాట. ఆహా! ఏమి నా లైఫ్ అని ఎంతో సంతోషపడతాడు రాజు. ఎంతో సంతోషపడుతూ రాణిని చూసి మురిసిపోతూ తనని తను ఒకసారి మళ్ళీ ఉంగరం కనిపిస్తదనమాట. ఉంగరం గుర్తొచ్చి అప్పుడు చూసుకొని అనుకుంటాడు. అవును నేను
నిజమే కదా! ఈ ఈమెని పెళ్లి చేసుకున్నాను నేనిప్పుడు. ఈమెని పెళ్లి చేసుకుంటే ఈమె నాది, నాది నాది తర్వాత నేను ఏది చెప్తే ఈమె అది చెయ్యాలి అనే ఇది నాకు రాకూడదు. ఎందుకంటే ఆమె కూడా ఒక రోజుకి నన్ను వదిలి వెళ్ళిపోతది. ఇద్దరిలో ఎవరు వెళ్ళిపోతామో తెలీదు. కాబట్టి నేను నా బాధ్యతల్లో బాధ్యతని తీర్చుకుంటూ, ధర్మాన్ని నెరవేర్చుకుంటూ వెళ్ళిపోవాలి. నేను మగవాడిననే అహంకారాన్ని కానీ ఇది నాది, నాకే సొంతం అనేదాన్ని గాని నేను పట్టుకోకూడదు అనుకోని, మళ్ళీ మంత్రాన్ని తీసుకొని తన లైఫ్‌లో తను ఎప్పుడు ఏ కష్టం వచ్చిందనుకోండి, ఓహో! ఇది నశించిపోతుంది. అంటే ఈ కష్టం కూడా నాకు వెళ్ళిపోతది. ఇది శాశ్వతం కాదులే అనేదాన్ని పట్టుకొని తన లైఫ్‌ని తను నిర్లిప్తతగా ఉంటూ ఆహ్, తన లైఫ్‌ని తను ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడనమాట. అలాగా ఈ కథలో చూడండి మనకి ఎంత జ్ఞానం ఉంది. ఈ కథలో ఆ ఒక్కదాన్ని పట్టుకున్నాడు. అది పెద్ద మంత్రమే కాదు నిజానికి చెప్పాలంటే. ఇది నాశనం అయిపోతది. ఇది ఎప్పటికి ఉండదు అని అందరికీ తెలిసిందే కదా! కానీ దాన్ని పదే పదే, పదే పదే మననం చేసుకోవడం వల్ల అతనికి ఏమైంది? కష్ట సమయంలోనూ అది ఉపయోగపడింది. ఒక సంతోషం సమయంలోనూ అది ఉపయోగపడింది. ఎలా ఉండాలో తనని తను దిద్దుకోవడానికి అది ఎంత ఉపయోగపడింది. అలాగ మనము ఏం చేయాలి? ఆత్మావలోకనం అనే దాన్ని బాగా అలవాటు చేసుకోవాలి మాస్టర్స్. ఈ సెల్ఫ్ చెకింగ్‌ని బాగా పట్టుకోవాలి. మనము ఎంత ఎంత బాగా మనల్ని మనం చెక్ చేసుకుంటామో, ఎక్కడ ఉన్నాము, ఎక్కడ లేము అనే దాన్ని చెక్ చేసుకుంటామో, దాన్ని బట్టి మన లైఫు రోజు రోజుకి మారుతూ ఉంటది. మన పరిస్థితులు మారుతూ ఉంటాయి. కాబట్టి దీన్ని ఈ కథలో ఈ రాజు మంత్రాన్ని పట్టుకున్నంత గట్టిగా మనం పట్టుకుని ముందుకెళ్ళాలి. అయితే తర్వాత శ్లోకం చూద్దాం. ఆత్మలో విశ్వము కల్పింపబడి ఉండి తోచుచున్నది ఇట్లు మనసా లేనిదే అయినట్టి జగతి అందున నీకు ఆసక్తేలకో మనసా. అయితే ఆత్మలోనే విశ్వం ఉందంట చూడండి. ఆత్మలోనే విశ్వం కల్పించబడి ఇలా అనిపిస్తూ ఉంటది మనకి. ఏమని అంటే లేనిదే ఉన్నట్టుగా ఈ జగతిలో నీకు అంటే జగత్తే లేదు. అంతా మాయే. మాయే ఉన్నప్పుడు నువ్వు ఏదో ఉందని ఎందుకు భ్రమపడుతున్నావు? అనే జ్ఞానాన్ని గురువుగారు చూడండి ఎంత బాగా ఇచ్చారో. అయితే ఈ ఇందులో మనం తెలుసుకోవాల్సిందేంటి అంటే, మనము చాలా వరకు మాయలో పడిపోతూ ఉంటాం మాస్టర్స్. మాయలో పడిపోతాము. మన లైఫ్‌లో మనకి కర్మలు అటాక్ అవుతూ ఉంటాయి. కర్మలు మన జీవితంలో వచ్చి అటాక్ అవుతున్నప్పుడు మనం ఎలా ఎలా అనుకుంటాము, నాకే వచ్చింది కష్టము. ఎంత కష్టపడుతున్నాను. ఈరోజు నేనెంత బాధపడుతున్నానో తెలుసా? వాళ్ళందరూ నన్నెంత మాటలతో ఎంత బాధపడుతున్నారో తెలుసా? నేనే ఇంత బాధపడుతున్నాను అంటే, ఇంకా మన మనసుకి అగ్నికి ఆజ్యం పోసినట్టనమాట. ఇంకా అవును సంధ్య నువ్వే కష్టపడుతున్నావు. నువ్వు చూడు ఎంత బాధపడుతున్నావు. ఒక్కరైనా ఉన్నారా నీకసలు నీ పక్కనుండి మాట్లాడేవాళ్ళు? ఎవ్వరూ లేరు. పాపం నువ్వు ఒక్కదానివే అయిపోయావు. అప్పుడు వాళ్ళిలా అన్నారు, ఇప్పుడు వాళ్ళిలా అన్నారు అని మనస్సు చాలా భయంకరమైంది మాస్టర్స్. మనము మనస్సు మాయలో పడ్డామా మనల్ని బాగా కిందకి తీసుకొచ్చేస్తది. ఎందుకంటే, అప్పుడు వాళ్ళు మన సేది మర్చిపోదు. అప్పుడు వాళ్ళు ఇలా అన్నారు, ఇప్పుడు వాళ్ళు ఇలా అన్నారు అని మనల్ని ఇంకా ఇంకా బాధలోకి తీసుకెళ్ళిపోతది. కానీ అప్పుడు మనం ఏం చేయాలి అంటే, అప్పుడు మనము భగవత్ సాధనలోను, ధ్యానంలోనూ ఉంటే, మన మనస్సుని మనము తక్కువ పట్టించుకుంటూ ఉంటాము. ఎప్పుడైతే మనం మనస్సుని తక్కువ పట్టుకున్నామో, అవేవి కూడా మనల్ని అంత బాధించవు. ఇప్పుడు ఈ మాటే కాదులే అంతకుముందు ఇంకా ఎక్కువే అన్నాం. మనం అప్పుడు పట్టించుకోలేదు కదా! ఇప్పుడెందుకు మనం అంత పట్టించుకోవాలి అనుకుని ముందుకెళ్ళిపోతాం. అందుకని మనము మాయలో పడకుండా ఎప్పుడు కూడా కష్టం వచ్చినా, సుఖం వచ్చినా మనము మధ్య మార్గాన్ని అవలంబిస్తూ వెళ్ళాలి. చూడండి బుద్ధుడు ఇచ్చిన ఈ అష్టాంగ మార్గము చాలా విలువైంది మాస్టర్స్. అది చాలా మనం ఆచరణలో పెట్టగలిగితే మన లైఫ్‌ని మనమే చాలా బాగా దాన్ని ఒక లైన్‌లోకి తీసుకొచ్చేయొచ్చు. బుద్ధుడు ఇచ్చిన అష్టాంగ మార్గం అంత మంచిది. ఈ అష్టాంగ మార్గాన్ని మనం పట్టుకుంటే మనకి మన బుద్ధి ఒక ఆర్డర్‌లోకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనం లోలోకెళ్ళిపోతామో అప్పుడు మన బుద్ధి ఆ టైంకి ఒక స్పార్క్ లాగా పనిచేసి మనకి ఇదేమీ కాదు. ఇది వెళ్ళిపోతుంది. ఇందాక చూడండి కథలో నేర్చుకున్నాం గదా! ఇది వెళ్ళిపోతుంది. అనే దాన్ని మనకి ఇస్తూ ఎప్పుడైతే అవును ఇది వెళ్ళిపోతది. ఈ బాధపడే సమయము వెళ్ళిపోతది. సుఖంలో ఉన్నామా ఆ సుఖం కూడా కొన్ని రోజులకి వెళ్ళిపోతది. సుఖం వచ్చిందని సంతోషపడిపోకుండా దుఃఖం వచ్చిందని బాధపడకుండా మన జీవితాన్ని మనం ఎప్పుడూ కూడా మధ్య మార్గంలో తీసుకెళ్తూ ఉండాలి. అయితే ఒకసారంట అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడంట.
కృష్ణ నువ్వు నీ భక్తుల్ని ఎట్లాగా నీ దారిలోకి తెచ్చుకుంటావు చెప్పు ఒక్కసారి అని అడుగుతాడంట. అప్పుడు భగవద్గీతలోనే కృష్ణుడు చెప్తాడంట. ఎప్పుడూ కూడా నా భక్తులకి ఫస్ట్ నేనేం చేస్తాను అంటే, నా అనుకునే వాళ్ళ నుంచి ఫస్ట్ దూరం చేస్తాను అని చెప్తాడంట. అప్పుడు తన భక్తుడు కావాల్సిన వాడు అంటే ఎప్పుడైతే మనము భౌతికపరమైన వాటిలో ఇరుక్కుపోయి తిరుగుతూ ఉంటాం చూడండి మాస్టర్స్, అప్పుడు భగవంతుడు ఆయన వైపుకి మనల్ని లాగాలనుకుంటాడు. మనం వెళ్ళలేము. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే మన ఆయన వాళ్ళే మనల్ని దూరం పెట్టేలాగా చేస్తాడనమాట. అంటే మన ఆయన వాళ్ళే కదా! దూరమైంది ఏం పర్లేదులే. నేను సంపాదించుకునే సంపత్తి ఉంది ఇప్పుడు. నా కీర్తి స సం నా కీర్తి ప్రతిష్టలున్నాయి నాకు అని అనుకుని వాటితో ఉందామనుకుంటాడు కదా! తర్వాత అవి కూడా తీసుకుంటాడంట. తీసేసుకుంటాను అని చెప్తే అర్జునుడు అంటాడంట, "ఏంటి కృష్ణ నువ్వు అలా అంటున్నావు? నీ భక్తులకి నువ్వే శత్రువవుతావా?" అంటే, "అలా కాదు. ఎప్పుడైతే అన్నిటికి దూరమయ్యి, అన్ని విధాలా ప్రయత్నించి, హే పరమాత్మ! ఇంక నా వల్ల కాదు. నా ఈ జీవితాన్ని ఇంక నువ్వే నడిపించు అని అంటాడో, అప్పటినుంచి నేను వాళ్ళ జీవితాన్ని వాళ్ళ పక్క నుండి నడిపిస్తూ ఉంటాను. అంటే చూడండి, అష్టమి రోజు కృష్ణుడు పుట్టాడు. కృష్ణుడికి అష్టమంది భార్యలున్నారు. ఈ అష్టమి తిథి చాలా ప్రాముఖ్యమైనది మాస్టర్స్. ఈ నంబర్ 8 అనేది చాలా ప్రాముఖ్యత ఉంటది. చూడండి, మన లైఫ్‌లో మనము మన 8 నుంచి మనము బయటకొస్తే కోపము, క్రోధము, మోహము, ఇవి మదమాత్సర్యాలు ఉన్నాయి కదా! ఈ గుణాలన్నిటి నుంచి మనం ఎప్పుడైతే బయటకొస్తామో, ఎప్పుడు వీటి నుంచి అబ్బా! ఇవి కాదు అని విసుగు చెందుతామో, అప్పుడు పరమాత్మ మనల్ని పట్టుకుంటాడనమాట. ఇంకా ఏ హోపు లేకుండా మనము హే పరమాత్మ ఇంక నీదే భారం నాకింక నా వల్ల కాదు అనుకుంటామో, అప్పుడు భగవంతుడు మనల్ని పట్టుకుంటాడు మాస్టర్స్. అయితే మనము ఆహ్, ఎప్పుడైతే భగవంతుడు మనల్ని పట్టుకుంటాడో మన లైఫ్ ఇంక మనకి హ్యాపీగా ఉంటది. చూడండి, ఆహ్, చక్కగా యుద్ధ రంగంలో కృష్ణుడు రథసారథిగా అర్జునుడిని ఏ విధంగా నడిపించాడో మన జీవితాన్ని కూడా అట్లా నడిపిస్తాడు అని దాని అర్థం. ఒకసారి కర్ణుడు అడుగుతాడంట కృష్ణుడిని. యుద్ధమంతా అయిపోయిన తర్వాత ఆహ్ ఆ! యుద్ధ రంగంలోనే అనుకుంటా. అడుగుతాడంట కర్ణుడు. ఆహ్, ఆహ్, "హే కృష్ణ, నా లైఫు చూడు, ఒక క్షత్రుడినయ్యుండి కూడా నేను క్షత్రియుడిగా విద్యను నేర్చుకోలేకపోయాను. నా తల్లిదండ్రులు ఎవరో కూడా లేనట్టుగా ఒక అనాథలాగా బ్రతికాను. ఎప్పుడూ కూడా నాకు చీదరింపులే. ఒక సంఘంలో నాకు ఒక గౌరవం ఉండేది కాదు. గౌరవం కూడా లేకుండా ఎప్పుడూ నేను ఆహ్, ఆ ఆ చీత్కారాలకి ఎప్పుడూ బాధపడుతూనే నేను పెరిగాను కదా కృష్ణ. మరి ఒక్క దుర్యోధనుడు మాత్రమే కదా నన్ను దగ్గరికి తీసుకొని నాకంటూ ఒక గుర్తింపుని తీసుకొచ్చింది దుర్యోధనుడే కదా! మరి అలాంటి దుర్యోధనుడికి నేను పక్క నుండి సహాయం చేస్తే అది తప్పెలాగవుతుంది? అందరూ మరి నన్ను బాధ పెట్టలేదా? అది తప్పెలా అవుతుంది కృష్ణ అని అడుగుతాడంట. అప్పుడు కృష్ణుడు చెప్తాడంట, "అది ఖచ్చితంగా తప్పే కర్ణ. ఎందుకంటే ఇప్పుడు నా జీవితమే తీసుకో. నా జీవితంలో నేను పుట్టక ముందు నుంచే నన్ను చంపేయడానికి మనుషులు రెడీగా ఉన్నారు. నేను ఇంకా భూమి మీదకి రాలేదు. నన్ను చంపేయాలని ట్రై చేశారు. పుట్టగానే నా తల్లిదండ్రులకి నేను దూరం అయిపోయాను. అలా వెళ్లి వేరే చోట తలదాచుకుని నేను పెరుగుదామనుకుంటే ఎప్పుడు ఏ గండం రూపంలో నన్ను చంపేయడానికొస్తారో నాకు తెలీదు. అలాంటి పరిస్థితుల్లో అక్కడే ఉంటూ నన్ను కన్న తల్లిదండ్రులు కాకపోయినా పెంచుతున్న తల్లిదండ్రుల మధ్య ఉంటూ నేను పెరుగుతున్నప్పుడు మళ్ళీ 12 సంవత్సరాలు అయిందో లేదో నన్ను మళ్ళీ ద్వారకకి వెళ్ళాలి. అక్కడ తల్లిదండ్రుల్ని నువ్వు చూసుకోవాలి అన్నప్పుడు, మళ్ళీ అక్కడికెళ్ళి నా తల్లిదండ్రుల్ని నేను చూసుకున్నాను. ఎక్కడా కూడా నేను నాకు అనుకూల పరిస్థితులు ఎక్కడా లేవు. అలా అని నేను నాకు ఇంత అంటే నన్ను చంపాలి అనుకుంటున్న వాళ్ళని మనుషుల్ని చిత్కరించుకుంటూ నేను మరి అలా ఉన్నానా? అలా లేను కదా! నేను ధర్మాన్ని పట్టుకున్నాను. ధర్మాన్ని పట్టుకుని నేను ముందుకు వెళ్ళలేదా? ఎప్పుడూ కూడా మన జీవితంలో సమస్యలనేవి వస్తాయి. అయితే మనము దేన్ని చేసుకొని దాంతో వెళ్తాము అనేది చాలా ముఖ్యము. నేను ధర్మాన్ని పట్టుకున్నాను కాబట్టే, ధర్మంతో నేను ముందుకు వచ్చి అన్నింటిలో నెగ్గుకుంటూ వచ్చాను. పరిస్థితులు ఎప్పుడూ కూడా మనకి అనుకూలంగా ఉండవు. ఆ వచ్చిన పరిస్థితుల నుంచి మనము
ధర్మంతో, బుద్ధితో మనల్ని మనం నడిపించుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్తాడంట. నిజమే కదా! చూడండి. కర్ణుడు ఎంతో దాన వీర శూర కర్ణ అనే బిరుదున్నవాడు. అంటే ఎవరన్నా దానం కావాలి అని అడిగితే చాలు ఏమైనా సరే ఇచ్చేస్తాడు. మరి అలాంటి కర్ణుడు ఒక్క దుర్యోధనుడి సైడ్ వెళ్ళినందుకు తనకి మరణం రాలేదా చెప్పండి? దానవీర శూరకర్ణ అన్న బిరుదుంటే ఏమైంది? తన జీవితాన్ని తను ఎలనా సార్థకం చేసుకున్నాడా? లేదు కదా! అందుకని మనం ఎప్పుడూ కూడా ధర్మాన్ని పట్టుకోవాలి మాస్టర్స్. ధర్మాన్ని పట్టుకుంటే మనకి సత్యం ఏదో లేకపోతే అధర్మం ఏదో తెలుస్తుంది. అలా ఎప్పుడైతే తెలుస్తుందో మనము ధర్మాన్ని పట్టుకుని మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాము. ఇప్పుడు తర్వాత శ్లోకం చూద్దాం. వేద శాస్త్రాలను శ్రద్ధతో నీవెప్పుడు మననము చేయుము మనసా మననాది క్రియలచే బుద్ధి తానంతట శుద్ధి అయిపోవును మనసా జీవుని కడ తీర్చు దేవదేవుని నీవు ఆశ్రయించుము ఓయి మనసా దైవ భక్తి ఎల్లప్పుడు శాశ్వతం మగు ముక్తి కలిగి తీరును ఓయి మనసా ఏమంటున్నారు మాస్టర్స్? వేద శాస్త్రాల్ని శ్రద్ధతో మనం ఎప్పుడూ కూడా మననం చేయాలంట. వేద శాస్త్రాల్ని ఇప్పుడు మనం వేద శాస్త్రాల్ని పఠించలేకపోవచ్చు. ఒక నామ జపాన్నో, లేకపోతే మంత్రాన్నో, లేకపోతే ధ్యానాన్నో మనం ఏది పట్టుకుంటే దాన్ని పట్టుకుని మననం చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూడండి మనము ధ్యానంతో మనకి ఎరుక వస్తుంది. ఆ ఎరుకలోనే ఉండడం ఎలాగా? ఎప్పుడైతే మనకి ఎరుకు పెరుగుతుందో మనకిది తప్పు, ఇది కరెక్ట్ అని తెలుస్తుంది. ఎప్పుడైతే మనకి తప్పు ఇది నేను చేస్తుంది కరెక్ట్ అని తెలుస్తుందో, మనము మనం ఎంచుకునే మార్గాన్ని కరెక్ట్‌గా ఎంచుకోగలుగుతాము. ఇంకొకటేంటంటే నిరంతరం మనం ఎరుకలో ఉండాలి అంటే, నిరంతరం ధ్యాన సాధన, నిరంతరం మనం సెల్ఫ్ చెకింగు, నిరంతరం సజ్జన సాంగత్యం చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. మనం ఎప్పుడూ కూడా సజ్జన సాంగత్యంలో ఉంటూ ఉండాలి. మన చుట్టూ ఉన్నవాళ్ళు సజ్జనులు కాదనుకోండి. వాళ్ళని వాళ్ళ నుంచి మనం పక్కకు వెళ్తూ ఉండాలి. తప్పించుకుంటూ ఉండాలి. అంటే వాళ్ళతోటే ఉండాలి. అలా అని వాళ్ళు చెప్పిన వాటిని మనము తీసుకుంటూ ఉండకూడదు. అలా ఎప్పుడు తీసుకుంటూ ఉండగలము అంటే మనం ధ్యానంలో ఉన్నప్పుడే. ధ్యానంలో ఉంటేనే మనకి ఎరుక తెలుస్తుంది. అవేర్‌నెస్ ఉంటేనే మనము దాని నుంచి తప్పించుకొని వెళ్ళగలుగుతాము. అయితే దీనికి సంబంధించి మనము ఒక చిన్న కథ చెప్పుకుందాం. మహాభారతంలో అనుశాసక పర్వంలో ఒక్కసారి భీష్మ పితామహ అంటాడంట, ఏదైనా సరే మనము 12 సంవత్సరాలు ఒకే పనిని మనం చేయగలిగితే గనక అది సిద్ధిస్తుంది అని చెప్తాడంట. అది ఒకసారి గోకులంలో ఉండే కృష్ణదాసుడు అనే వ్యక్తి అది విని, ఓహో! 12 సంవత్సరాలు ఏది చేసినా సిద్ధిస్తుందా అని ఏం చేస్తాడు, ఒక మాలని కట్టి రోజు ఒక మాలని కట్టి కృష్ణుడికి గుడికి తీసుకెళ్ళి వేస్తూ ఉంటాడనమాట. వేస్తూ కృష్ణుడికి చెప్తాడు, "కృష్ణయ్య రోజు నీకు నేను మాల తీసుకొచ్చి వేస్తాను. ఇలా 12 సంవత్సరాలు చేస్తే నువ్వు నా దగ్గరకొస్తావా మరి? 13వ సంవత్సరం మొదలయ్యేసరికి నువ్వు నా ఇంటికి రావాలి" అని చెప్పి రోజు ఎంతో భక్తితో మాల తీసుకొని వెళ్లి గుడికెళ్ళి మాల వేసొస్తూ ఈ రోజుకి ఈ ఈ ఇన్ని రోజులకి ఈ రోజుకి ఇన్ని రోజులు పూర్తయింది. ఇన్ని సంవత్సరాలు పూర్తయింది అని చెప్తూ గుర్తు చేస్తూ ఉంటాడనమాట. అలా 12 సంవత్సరాలు గడిచిపోతది. గడిచిపోయిన తర్వాత ఆహ్, ఏమవుతదంటే 12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 13 సంవత్సరం వచ్చేసరికి ఈరోజు కృష్ణుడు నా ఇంటికొస్తాడు అని 12 సంవత్సరాలు పూర్తయిన రోజు రాత్రి కూర్చొని పంచపక్ష పరమాణాలన్నీ తయారు చేసుకుంటాడనమాట. ఎందుకంటే కృష్ణుడు వస్తాడు కదా! దానికి తినిపించాలని. తినిపించాలని అన్నీ తయారు చేసుకుంటూ రెడీ చేసుకొని కూర్చుంటాడు. పొద్దున్న లేస్తే కృష్ణుడు వస్తాడు అనుకుంటాడు. ఎంత వెయిట్ చేసినా గాని కృష్ణుడు రాడనమాట. రాకపోయేసరికి చాలా కోపమొస్తది. కోపమొచ్చి ఇంకా చేసుకున్నవన్నీ కూడా ఒక మూట కట్టుకొని కృష్ణుడు లేడు, ఏమీ లేదు, ఎవరు కృష్ణుడిని జపించకండి అని కోపంతో మాట్లాడుతూ అక్కడి నుంచి ఒక జోలెలో వేసేసుకొని తనను చేసుకున్న అన్ని పదార్థాలు ఒక జోలెలో వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడనమాట. వెళ్ళిపోతూ చాలా తిట్టుకుంటూ ఉంటాడు. కృష్ణుడు మరి 12 సంవత్సరాలు వేచి చూసాడు కదా! వస్తాడేమో కృష్ణుడని. రాలేకపోయేసరికి అంత బాధపడతాడనమాట.
బాధపడి తర్వాత ఏం చేస్తాడంటే అక్కడికి అలా వెళ్తూ ఉంటే ఒక గోవుల మందనేసుకొని ఒక అబ్బాయి చిన్న అబ్బాయి నడుచుకుంటూ వస్తాడు. అయితే "ఓ తాత నువ్వు పక్కకి జరుగు. ఈ గోవుల మధ్యలో నుంచున్నావేంటి? ఆ గోవులు ఏమైనా నిన్ను తోస్తే కింద పడిపోతావు. ఇక్కడికెందుకొచ్చి నుంచున్నావు? ఆ గోవులన్నీ అటెళ్ళేలోపు ఇక్కడ కూర్చో కాసేపు" అని కూర్చోబెడతాడనమాట. కూర్చోబెట్టి "ఏమైంది?" అని అడుగుతాడు. అడిగితే కృష్ణుడు "లేదు ఎవరు లేరు. నేనిలా 12 సంవత్సరాలు ఇలా అవుతది, సిద్ధిస్తదని తెలిసి నేనిలా చేశాను. నాకేమీ సిద్ధించలేదు" అని చెప్పేసి బాధపెడతాడనమాట. ఆ! అది విన్న అబ్బాయి, "అరే! నీ జోళ్ళలో ఏదో మంచి స్మెల్లొస్తుంది" అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు "అవును. ఈ పదార్థాలన్నీ కృష్ణుడి కోసమే చేసుకొచ్చాను. రాలేదు కృష్ణుడు. సరే కృష్ణుడు రాకపోతే రాకపోయాడు. నువ్వు రా కూర్చో నీకు తినిపిస్తానంటే, "మరి నువ్వేమన్నా తిన్నావా?" అని అడుగుతాడు. నేను ఏమి తినలేదు అంటే, "సరే రా ఇద్దరం కూర్చొని తిందాము. నా చేతులు బాగలేదు. నువ్వే తినిపిచ్చు" అంటాడనమాట. అప్పుడు కృష్ణుడికి తినిపిస్తూ తను తింటూ ఉంటాడు. ఆ అబ్బాయికి తినిపిస్తూ తను తింటూ ఉంటాడనమాట. అలా తింటూ ఉంటే ఆ అబ్బాయి కళ్ళు ఒక్కసారి రెడ్‌గా అయిపోయి ఏడుస్తూ ఉంటాడనమాట. కళ్ళు ఎరుపెక్కిపోతాయి. ఏడుస్తూ ఉంటాడు. "అదేంటి నువ్వు అడిగినవన్నీ తినిపిస్తున్నాను గదా! ఎందుకు ఏడుస్తున్నావు?" అంటే ఆ అబ్బాయి చెప్తాడు, "తాత మరి రేపు నువ్వు రేపటి నుంచి నువ్వు నాకు మాలెయ్యవా? నేనే కదా నీ కృష్ణుడిని వచ్చాను నీ దగ్గరికి" అంటాడనమాట. ఆ ఒక్క మాట వినంగానే అతను చాలా సంతోషపడిపోతాడు. ఇంకా కృష్ణుడు చూడండి ఎంత ఎంత ఆయనలో భావోద్వేగం వస్తది అంటే ఎక్కెక్కి ఏడుస్తూ, "రేపటి నుంచి నువ్వు నాకు మాలని వెయ్యవా? నువ్వు రోజు నాకు మాలని సమర్పిస్తుంటే నువ్వు నన్ను ఒక్కసారి ఆలింగనం చేసుకున్నంత ఇదిని పొందేవాడిని నేను. రేపటి నుంచి నువ్వు రావా అయితే అని అంటాడనమాట. ఆ ఒక్క మాటకి అతను చాలా, చాలా బాధపడతాడు. అంటే చూడండి పరమాత్మ మనం ఎంత నిష్టతో చేస్తున్నామో అనేది చూస్తాడు. నిష్టతో ఆయన పాదాలు పట్టుకున్నామా, ఆయన మనం ప్రతి ఒక్క మాట వింటాడు మాస్టర్స్. ప్రతి ఒక్క మాట వింటాడు. మనం పెట్టే ప్రతీది కూడా ప్రేమతో తింటాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకునేదేంటి? మనము ఎప్పుడూ కూడా మననాది క్రియలతో భగవంతుడికి దగ్గరగా ఉంటే మన బుద్ధి శుద్ధి అవుతుంది. ఈ శ్లోకంతో నేను ఈ వారం క్లాస్‌ని ముగిస్తున్నాను మాస్టర్స్. మిగతా శ్లోకాలు మరి తర్వాత వారం చూద్దాం. ఎంతో శ్రద్ధగా విన్న మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మా గ్రూప్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా హైమా మేడంకి థాంక్స్ చెప్తున్నాను మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. సూపర్ సంధ్య.